పరిస్థితి ఇంతవరకు పిలిచి అడగని పరిస్థితి. మనం ఇవాళ కంపెనీలో 40 సంవత్సరాల నుంచి మరి మనం చేస్తూ ఉన్నాం. మనకు ఐటీసీ పిఎస్ స్పీడ్తో ఐడి కార్డు ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు ఎవరిని అడగాలి రేపు పొద్దుట? ఐటీసీ కార్డు మీద మన కాంట్రాక్ట్ అడ్రస్ ఉంది, అతను స్పందిస్తాడా? స్పందించడు. మరి మనకు ఐటీసీ పేరుతో మరి ఐడి కార్డు కూడా ఇవ్వాలని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు వీఆర్ఎస్ స్కీమ్ అమలు చేయమని చెప్పేసి 8వ వేతన ఒప్పందంలో అది కాబట్టి మనము ఐటీసీ సింబల్తో ఐడి కార్డు ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వీఆర్ఎస్ స్కీము 8వ వేతన ఒప్పందంలో ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నారని చెప్పేసి రాశాం. మరి ఈ 13 పాయింట్లని మనం సాధించుకోవాలి. మీరందరూ హడావుడిగా వెళ్ళిపోతే మరి వీటన్నింటి గురించి మీరు ఎప్పుడు తెలుసుకుంటారు, ఎప్పుడు అమలు అవుతాయి? మనం అందరం కలిసికట్టుగా ఉండి పోరాటం చేస్తేనే మనం ఈ 13 పాయింట్లను సాధించుకుంటాం. కాబట్టి కార్మికులారా, మీరు ఆలోచించి, టైం లేదు, ఇంకా 4 రోజులే టైం ఉంది. కాబట్టి జేఏసీకి సహకరించి మీ యొక్క అమూల్యమైన టైంను జేఏసీకి కేటాయించి మంచి వేతన ఒప్పందం చేసుకుందామని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేస్తూ మన రామచంద్రారెడ్డి మాట్లాడుతున్నారు.